హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్‌కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అది ఫైనల్ ఫేజ్ కూడా. సో అదైతే మనకు కంప్లీట్ అయిపోయింది కదా! సో ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అయితే మనకు థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఆర్ స్పాట్ అడ్మిషన్ రౌండ్ అయితే ఉంటుంది. సో మీకు గనక స్పాట్ అడ్మిషన్ రౌండ్‌లో సీట్ వస్తే మనకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ వస్తుందా? రాదా? అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో అదైతే నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ అలానే స్పాట్ అడ్మిషన్ రౌండ్‌కి ఎవరు ఎలిజిబిలిటీ అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనమైతే ఈ సెట్‌కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ పెట్టమని చెప్పేసి ఒక అవేర్‌నెస్ వీడియో అయితే చేయడం జరిగింది. సో దాని కింద చాలా రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. సో బ్రాంచ్ చేంజ్ చేసుకోవాలని, కాలేజ్ చేంజ్ చేసుకోవాలని అండ్ నాకు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో వచ్చిన కాలేజ్ బాగుండే. మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో వేరే కాలేజ్ వచ్చింది. అది ఇప్పుడు నాకది నచ్చట్లేదు. సో నేను వేరే కాలేజ్‌కి వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పేసి కూడా చాలామంది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అయితే మనకు కామెంట్ అయితే చేయడం జరిగింది. సో నేనైతే మీకు కన్ఫర్మ్‌గా సపోర్ట్ అయితే చేస్తా. బట్ నాకు మీ సైడ్ నుంచి కూడా సపోర్ట్ కావాలి. సో అప్పుడే మనం గవర్నమెంట్‌తో కాంటాక్ట్ అయ్యి మనం వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టేసి మనం థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ పెట్టించుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో మీ సైడ్ నుంచి నాకు కంపల్సరీ సపోర్ట్ లేకుండా నేనైతే ఏం చేయలేను. సో ఇదన్నమాట నీకు ఈ వీడియోలో అయితే స్పాట్ అడ్మిషన్ రౌండ్‌లో సీట్ వస్తే ఫీజ్ రింబర్స్‌మెంట్ వస్తుందా? రాదా? అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మనకు సపోర్ట్ చేయాలనుకుంటే కంపల్సరీ వీడియోకి ఒక లైక్ చేసి, వీడియోని షేర్ చేసి అండ్ అలానే మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తుంటే కూడా. సో మీకైతే ఈసెట్‌కైనా, ఎంసెట్‌కైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే మీకు కన్ఫర్మ్‌గా దాని గురించి అప్డేట్ అయితే ఇస్తాను. ఇంకా లేట్ ఎందుకు లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో మనకిప్పుడు చూసుకున్నట్లయితే ఏపీ ఎంసెట్‌కి అయితే 2 ఫేజెస్ అయితే కంప్లీట్ అయిపోయేది కదా! సో ఫైనల్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి అఫీషియల్‌గా క్లియర్ అయింది. సో మనకి ఇప్పుడున్న వేకెన్సీ సీట్స్‌కి థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఏమైనా పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయా? అంటే సో మోస్ట్‌లీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ 100% షూర్ అనేది చెప్పలేనన్నమాట. సో మీ సైడ్ నుంచి నాకు సపోర్ట్ ఇస్తే నేనైతే వాళ్ళతో కంపల్సరీ మనం మన సైడ్ నుంచి అయితే ప్రెషర్ పెడదాం. సో రీసెంట్‌గానే మనం మెయిల్ కూడా చేయడం జరిగింది. సో ఎంతమంది మెయిల్ చేశారు ఆ వీడియో చూసి అని చెప్పేసి కూడా వీడియో కింద డన్ అనేది కామెంట్ చేయండి. సో ఎంతమంది మెయిల్ చేసింటే మీరు డన్ అని కామెంట్ చేయండి. సో అలా అయితే మనకి ఎంతమంది మెయిల్ చేయాలని నాకు కూడా ఒక క్లారిటీ అయితే ఉంటుంది. సో ఇప్పుడు గనక మీకు ఒకవేళ స్పాట్ అడ్మిషన్ రౌండ్ జరిగితే స్పాట్ అడ్మిషన్ రౌండ్‌లో సీట్ వస్తే మనం ఫీజ్ రియంబర్స్‌మెంట్ మనకొస్తుందా? రాదా? అని చెప్పేసి నేనిప్పుడైతే చెప్తాను. సో, ఫస్ట్ స్పాట్ అడ్మిషన్ రౌండ్‌కి ఎవరు ఎలిజిబిలిటీ అనంటే, ఎవరైతే ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసారో, సో, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యుంటారు గదా! సో, సర్టెన్ మార్క్స్‌కి మనకు కట్ ఆఫ్ ఉంటుంది. సో, ఆ మార్క్స్ కంటే వచ్చి క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే స్పాట్ అడ్మిషన్ రౌండ్ ఉంటుందనమాట. సో, ఎవరైతే డిస్‌క్వాలిఫై అయినా ఆర్ ఎల్స్ ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వకపోయినా మనకైతే స్పాట్ అడ్మిషన్ రౌండ్‌లో వాళ్ళైతే ఎలిజిబిలిటీ లేదనమాట. సో, ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ ఇప్పుడు మనకు ఫీజ్ రింబర్స్‌మెంట్ వస్తుందా? రాదా? అనే మ్యాటర్ మాట్లాడుకోవాల్సొస్తే, ఎవరికైతే స్పాట్ అడ్మిషన్ రౌండ్‌లో సీట్ వస్తుందో, సో, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫీజ్ రింబర్స్‌మెంట్ అయితే రాదు. సో, మనకు కంప్లీట్‌గా మనం బై హ్యాండ్ అయితే అమౌంట్ అయితే మొత్తం పే చేసుకోవాలనమాట. సో, అమౌంట్ అనేది ఎంత పే చేయాలనంటే, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు గదా! సో, వాళ్ళకి ఆ కాలేజ్‌కి మీకొచ్చిన బ్రాంచ్‌కి ఎంత అమౌంట్ గవర్నమెంట్ ఫీజ్ రింబర్స్‌మెంట్ ఇస్తుందో, సో, అంత అమౌంట్ మీరైతే బై హ్యాండ్ అయితే పే చేసుకోవాలి. గవర్నమెంట్ అయితే రూ. 1 కూడా మనకు ఫీజ్ రింబర్స్‌మెంట్ అయితే వేయదనమాట. స్పాట్ అడ్మిషన్‌లో సీట్ వచ్చిన వాళ్ళకి. సో, ఇది అయితే మీకు అర్థమైందనుకున్నా. మోస్ట్‌లీ స్పాట్ అడ్మిషన్ రౌండ్‌లో వచ్చిన సీట్‌కి గూడా మనం అమౌంట్ పే చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో, ఇన్‌ఫాక్ట్ సో, వాళ్ళ కోసం కంపల్సరీ నా సైడ్ నుంచే థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ పెట్టమని జెప్పేసి అయితే మన సైడ్ నుంచి ప్రెషర్ ఇవ్వడం జరిగింది. ఒక అవేర్‌నెస్ వీడియో గూడా చేయడం జరిగింది. సో, నాకైతే మీ సపోర్ట్ ఉంటే మనం ఎంతవరకైతే మాట్లాడుకోవచ్చు. మనం లాస్ట్ ఇయర్ జూసుకున్నా గూడా ఇలానే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని జెప్పి వాళ్ళకి అవేర్‌నెస్ తీసుకురావడం వల్ల వాళ్ళు అగైన్ మళ్ళీ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో, ఈ ఇయర్ గూడా అలా జరిగితే చాలా మందయితే బెనిఫిట్ అవుతారని నా ఒపీనియన్ అన్నమాట. సో, మీ సైడ్ నుంచి సపోర్ట్ ఉంటే మనం ఎక్కడి దాకైనా వెళ్ళొచ్చు. సో, మీరు సపోర్ట్ చేస్తున్నట్టయితే వీడియో కింద కంపల్సరీ కామెంట్ చేసి, అలానే మన ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా ఎంతమందికి రీచ్ చేయాలనుకుంటే అంతమందికి షేర్ అయితే చేయండి. సో, మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కొంచెం అవేర్‌నెస్ తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో, ఇది మీకైతే అర్థమైందనుకుంటా. స్పాట్ అడ్మిషన్ రౌండ్‌లో సీట్ వచ్చినట్టయితే మనకు ఎటువంటి ఫీజ్ రింబర్స్‌మెంట్ అయితే పడదు గవర్నమెంట్ సైడ్ నుంచి. టోటల్‌గా బై హ్యాండ్ అయితే మనం పే చేసుకోవాలన్నమాట. సో, మోస్ట్‌లీ మీకైతే అర్థమైందనుకుంటున్నా. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద అయితే కామెంట్ చేయండి. సో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.